హ్యాపీ బర్త్డే టు స్వప్న. సూపర్. స్వప్న గారికి హ్యాపీ బర్త్డే. 50 సంవత్సరాలు వచ్చింది కాబట్టి మేమందరం ఒకటే, మనందరం ఒకటే. మిస్సమ్మ ఫ్యామిలీ, మన చుట్టాలు అందరూ. 50 ఏళ్ళు, దానికి కూడా అర్థమైపోయింది మ్యాటర్. రామ్మా, 2 నిమిషాలు. రామ్మా సుశీల. అరే ఏంద్రీ ఇది? అబ్బో కళ్ళు తిరుగుతున్నాయి బాబు నాకు. నువ్వు పోకిరిలో లేదనలాగా ఏముంది, జస్ట్ లైట్ రాసా, కొంచెం సెంటు కొట్టి అనొద్దు చాలు. సర్లేండి, ఇవన్నీ కామన్ అండి, ఏజ్ పెరిగే కొద్ది. మీరేం బాధపడమాకండి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆ టాబ్లెట్లు ఏమన్నా కొంచెం తగ్గించి వేపిద్దాం. ఎవర్రా? అయ్యో అత్తమ్మ గారు విషెస్ తీసుకున్నారా? బ్లెస్సింగ్స్, ఐ మీన్ బ్లెస్సింగ్స్. నన్ను దీవించండి అత్తమ్మ. సీరియస్ మ్యాటర్. ఓకే, 40 అయినా 50 అయినా 60 అయినా ఏమవుతుంది? 50 ఏళ్ళు వచ్చినాయి అంటున్నాం మీకు. ఏం తింటుంది ఆవిడ పొద్దున్న లేసి? నన్ను. మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది అలెక్య. 50 ఏళ్ళు 50వ బర్త్డేకి మ్యాచింగ్ లానే ఉందా? చెప్పండి ఎవరైనా ఇది మ్యాచింగ్ ఉందా? కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇది గ్రీన్, ఇది ఎల్లో అంటే కళ్ళజోడు మర్చిపోయిందిలే పాపం. అమ్మ అసలు నాకు కళ్ళజోడే లేదు. అదే వీడియోలో లేదు, కరెక్టే. ఇంట్లో ఉందని చెప్తున్నాను నేను కూడా. అసలు ఎక్కడ లేదు. అయ్యా ఇప్పుడే కనబడింది కదా, ఇప్పుడు అర్థమైందిగా మాకు. సరేలే, ఏమైందిలే కానీ 50వ బర్త్డే జరుపుకుంటున్న స్వప్న గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఇంకా 50 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. నా బర్త్డేకి పిలిచి, ఈయన బర్త్డే అయినా మేమే కేక్ పట్టుకొని రావాలి. మీరు తెచ్చారా కేక్? అది మా కేక్, మిస్ అమ్మ వాళ్ళ కేక్. అది దేనికి? ఆవిడే కార్ లో వస్తున్నారంట. అదే కార్లోనా? ఆవిడ బర్త్డే అయినా ఆవిడే కార్ లో వస్తున్నారంట ఇక్కడికి. ఏం తింటుంది ఆవిడ పొద్దున్న లేసి? నన్ను. అంత సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి నా కోసం బర్త్డే సెలబ్రేట్. అండ్ అది కాకుండా ఏదో చెప్పారు, నా కోసమే ఎప్పుడో లెగిసారన్నారు. అవును, మరి నేను 5ంటికి నిద్రపోయా. 5ంటికి నిద్రపోయి ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను 7ంటికల్లా లేచి రెడీ అయ్యి వచ్చేసాను తెలుసా. ఇందాక కెమెరా ఆన్ కానప్పుడు మీరు 6 o'clock అని చెప్పారు. 6 కా 7 కా? అంటే 6కి ఇక మా ఇంట్లో పిల్లలు స్టార్ట్ అయిపోద్ది, ఇక ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఇక 6 నుంచి 7 దాకా కష్టపడి ఎట్లా పొనుకుంటూనే ఉన్నా, నిద్ర లేదులే అని చెప్పి ఇంకా లేచిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మీరు అన్నట్టుగా ఇంకో 50 సంవత్సరాలు బర్త్డే చేసుకున్నప్పుడు మీతోనే చేసుకుంటాను. ఓకే షూర్. అలాగే మీ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ అంటే లోపల నవ్వుకుంటున్నారు. ఇన్నర్ ఫీలింగ్, వాట్స్ యువర్ ఇన్నర్ ఫీలింగ్ అబౌట్ హర్ 50th బర్త్డే? ఇన్నర్ ఫీలింగ్ ఉంటే చెప్పేస్తాను బయటికి. అలాగే ఏం దాచటాలు ఏం లేవు, బయటికి వేసేయటమే. నిన్న చాలా వాళ్ళు హట్ అవ్వని ఏదైనా ఉన్నది చెప్పిద్దే అయిపోద్ది మ్యాటర్. అదే అంటే హట్ అయ్యే మ్యాటర్ అయినా అవ్వ మ్యాటర్ అయినా చెప్పేస్తుంది ఓపెన్ గా ఏదైనా. హాయ్ పాపాయ్, థ్యాంక్ యూ, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. మా బర్త్డేస్ కి జస్ట్ 1 డేనే గ్యాప్. ఆ 1 డే గ్యాప్ లో నీ బెస్ట్ ఫ్రెండ్ సునీత బర్త్డే కూడా వచ్చేసింది అనమాట. మేమిద్దరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నాకు తెలియదే. ఏంటి బాబా ఏం సెంట్ కొట్టావే? అబ్బో కళ్ళు తిరుగుతున్నాయి బాబు నాకు. నువ్వు పోకిరిలో లేదనలాగా ఏముంది, జస్ట్ లైట్ రాసా, కొంచెం సెంటు కొట్టి అనొద్దు. పాప వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు తెలుసా. నన్ను కూడా అంతే ఆడుకుంటారు. ఏం చేస్తారు ఇప్పుడు? అది కాదు పాపాయ్, 50వ సంవత్సరం వచ్చింది. 50 సంవత్సరాలు నిండినయా వచ్చినాయా? ఒకరే కలర్ అని నేను అనలేదు. 50 ఏళ్ళు వచ్చినాయి కదా నేను అలాగే కరెక్టే అని చెప్పాము. అంటే సరే అది కాదు, 50 సంవత్సరాలు నిండినయా వచ్చినాయా? ఏంటిది ఇది? అంటే ఇంకొక మీకు వస్తాయి కామెంట్లు మామూలు. అసలు ఒరిజినల్ ఏంటో ఏజ్ ఏంటో లాస్ట్ కానీ చెప్పండి. 12 years లో 50 వస్తాయండి.
ఈ కాకమ్మ కబుర్లు వద్దు. షో మీ యువర్ ఆధార్ కార్డ్. నేను ఆధార్ కార్డ్ చూపించడానికి ఎప్పుడు రెడీ. మీరు ఎప్పుడు చూపించారు? మీరు తీయండి 29. నాది 29. చూపించేసాను ఆధార్ కార్డ్. నా 29 ఇయర్స్ అంతే. ఇక మా ఫ్యామిలీ అందరికి అంతే. నాకు మా చెల్లి మా తమ్ముడికి. వీళ్ళు మళ్ళీ తెలియదు నాకు. వాళ్ళు వేరు, వాళ్ళు ఒరిజినల్ చెప్పేసుకుంటారు. ఒరిజినల్ చెప్పుకోవడం ఏంటి? మాది ఒరిజినలే. 29 ఇయర్స్. మేము 40కి వెళ్ళినప్పుడు మళ్ళీ మేము రివీల్ దట్ అంతే. సరే 40 అయినా 50 అయినా 60 అయినా ఏమవుతుంది? ఏం కాదు 50 ఏళ్ళు వచ్చినాయి అంటున్నాం మీకు అంతే. అసలు నేను ఎప్పుడు ఏజ్ గురించి మాట్లాడిన ఈయనే ఆయన బర్త్డే వచ్చినా 29 ఇయర్స్ అని చెప్పుకుంటాను. నా బర్త్డే వచ్చినా 50. అసలు ఏమవుతుంది కదా పాప? చెప్పు పాప ఏమవుతుంది? ఏమైతే ముసలోళ్ళు అవుతాం. ఏమైతే ముసలోళ్ళు అవుతాం. ముసలోళ్ళు అవడం ఎవరికి ఇష్టం? మేము ఇలాగే కలిసి ఉంటాం. మిస్సమ్మలో చీరలు ఇంతే కలర్ఫుల్ గా ఉంటాయి. మిస్సమ్మ మాది కాదు మనది. హ్యాపీ అంటే అదే ది ఎండ్ కార్డ్ లాగా ఇద్దు అంత లేదు. ఓకే కమాన్ కేక్ కట్ చేయండి. ఇంకా ఇవే మరి దిలీప్ గారు ఇది పెడితే బాగోదేమో అండి. మరి చిన్న పిల్లలాగా ఉంటుందేమో అండి. పెట్టండి పర్లేదు. బాగుంది. ఇది మ్యాచింగ్. నువ్వు వచ్చేసి పోనీ. మళ్ళీ మ్యాచింగ్ అంటుంది. ఇది వెలిగిచ్చే ముందు నా గురించి యశ్ గురించి మీరు 2 మాటలు చెప్తే వినాలని. స్వప్న గారికి హ్యాపీ బర్త్డే. 50 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడమన్నారు కదా. ఏమైనా మాట్లాడచ్చు కదా. ఈ 50 సంవత్సరం దిగ్విజయంగా లేదు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 1 million సబ్స్క్రైబర్స్. ఈ బర్త్డే మీకు స్పెషల్ కదా. 1 million అయ్యారు. అండ్ ఇంకా పర్సనల్ గా కూడా కొన్ని అచీవ్మెంట్స్ జరిగినాయి మీ లైఫ్ లో. ఏం నవ్వుతారు ఎందుకండి బాబు? నాకు నేను నిజంగా సీరియస్ గా చెప్తున్నా. నేను సీరియస్ గా చెప్పినా ఇవి నవ్వుతుంది. నేనేం చేయను. సరే ఓకేనా? కంగ్రాచులేషన్స్ అగైన్. అండ్ యశ్ కూడా 1 million మీ ఇద్దరు కలిసి చాలా కష్టపడి చేశారు. అండ్ లేడీస్ ఇద్దరు నిజంగానే దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్. ఓకే రియల్ గా వాళ్ళిద్దరు కూడా నిజంగా చాలా కష్టపడతారు. మార్నింగ్ ఎప్పుడో 4:35 లెగుస్తారు కదా మీరు. అది నిజం. 5కి లెగుస్తారు. 5కి లేచి 5కి లెగుస్తారు మార్నింగ్. కొంచెం అన్ని కుకింగ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి పిల్లల్ని పంపించి మళ్ళీ వీళ్ళ వర్క్ ఇదంతా చూసుకొని మళ్ళీ చాలా కష్టపడి. నాకు తెలిసి ఓన్లీ సండే రిలాక్స్ అయ్యింది కదా, ఫ్యామిలీ టైం. సో అది సో అందరూ లేడీస్ మా వాళ్ళు కూడా అంతే చాలా కష్టపడే బ్యాచ్. అలాగే సరే మన గురించి తర్వాత సంగతి. సరే వీళ్ళ 50వ బర్త్డే సందర్భంగా వాళ్ళ గురించి మాట్లాడితే బాగుంటుంది మనం. కాబట్టి అగైన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సందర్భంగా సెంచరీ కూడా అతి త్వరలో అనేది కుదరదు. 50 ఏళ్ళ తర్వాతే కాబట్టి అప్పుడు మళ్ళీ సెంచరీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుందాం. మిస్సమ్మలోనే జరుపుకుందాం అది కూడా. అప్పటికి మిస్సమ్మ కూడా ఇంకొక 100 బ్రాంచులు పెట్టాలని కోరుకుంటున్నాను. అమ్మో అలేక ప్లీజ్ మీరు అప్పుడు బ్రాంచులు అన్ని చెప్పండి, మొత్తం లిస్ట్ చెప్పండి. నిన్న నాతో చెప్పించారు అన్ని. ఓకే చెప్పండి. పాస్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి చూద్దాం. నిజాంపేట్, మదీనాగూడ, సుచిత్ర, ఏఎస్ రావు నగర్, విజయ్ అయిపోయింది. రాజమండ్రి, మేము వైజాగ్ కాదు పార్ట్ ఆఫ్ మిస్సమ్మ అని చెప్పడం కాదు. మేము మీరు లైన్లో చెప్పాలి. అదే మమ్మల్ని అడిగితే నిద్రలో లేపిన చెప్తాను. ఇప్పుడు మళ్ళీ చెప్పిన ఫస్ట్ ఇంకెందుకు అయిపోయింది మీకు చెప్పేసాను. సరే ఇప్పుడు ఏంటి వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి మరి? ఫస్ట్ మిస్సమ్మలోనే. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కడన్నా వెళ్తున్నారా? ఇంట్లోనేనా? కిడ్స్ కి ఎంత పద్ధతి అయినా వెళ్ళిపోయారు. వాళ్ళు 3 o'clock వస్తారు కదా. 3కి వచ్చాక. ఓకే అత్తమ్మ గారు విషెస్ తీసుకున్నారా? బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. నన్ను దీవించండి అత్తమ్మ అని చెప్పి తీసుకున్నాను. ఓకే టెంపుల్కి వెళ్ళారు అన్ని. అత్తమ్మ బ్లెస్సింగ్స్ అయిపోయాయి. మా ఆయనని తొందరగా ఆఫీస్ పంపించా ఎందుకంటే తొందరగా రావాలని. ఓకే అయిపోయింది.
సో కానీ ఎప్పుడు మేము తొందరగా వచ్చేవాళ్ళం, మీరు లేట్గా వచ్చారు. ఈ రోజు నా బర్త్డే స్పెషల్, మీరు ఫస్ట్ వచ్చారు. సో అది చాలా పెద్ద గిఫ్ట్ నాకు. 5ంటికి పనుకొని 7ంటికి లేచి వచ్చా, తెలుసా? అది దిస్ ఇస్ ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్. అవును, ఇదైతే చాలా ఒప్పుకోవాలి. ఇన్ని రోజుల జర్నీలో ఈ రోజు మీరు ఫస్ట్ వచ్చారు, నేను కొంచెం లేట్గా వచ్చాను. వెలిగించండి. అసలు ఏంటి పప్పు, ఆఖరికి పెళ్లికి కూడా లేట్కి వెళ్ళారు. వాళ్ళకి అది వచ్చింది. బర్త్డే మీరు అంటారు కదా ఎప్పుడు సినిమా అంటే, సినిమా కూడా వీళ్ళు ఏదైనా ఆన్ టైం వెళ్తే ఆ సినిమా పట్టట, మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అంట టైం వెళ్తే. అట్లేం లేదులే, ఫ్లైట్ ఎలా వెళ్తానంటే నిన్ను ఇంకా అయిపోయింది రాదే, ఫ్లైట్ వెళ్ళిపోతుంది అన్నట్టుగా పరిగెత్తుకుని వెళ్తా. అది నేను లాస్ట్ ప్యాసింజర్ అన్నమాట ప్రతి ఫ్లైట్ లో ఎక్కేది. మనం బ్యాక్ బెంచ్ కదా. నెక్స్ట్ బర్త్డే కి మళ్ళీ మిస్ అవ్వాలని కేక్ 100%, 1000% ఇక్కడే. అది సరే, ఇప్పుడు మీరు 4 మాటలు చెప్పారు కదా, మీరు 2 చాలండి. కమనా లెక్క ప్లీజ్. పర్లేదండి, మళ్ళీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. లేదండి ప్లీజ్ అండి. బయట నేను పెద్ద అని, ఇంట్లో పెద్ద నువ్వే కదా లెక్క. చెప్పొచ్చుగా అంటే పెద్ద అంటే నువ్వు నాకన్నా పెద్ద అని కాదే. ఏ ఇంటికైనా కానీ హెడ్ ఎవరు? హస్బెండ్ కాదు, వైఫే, హోమ్ మినిస్టర్. ఎస్, సో అది నేను చెప్పే పాయింట్ అంతే. అట్లా నా ఫోన్ లో ఏముంటుంది, నా ఫోన్ లో ఏముంటుంది, నా ఫోన్ లో ఏముంటుంది? హోమ్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఉంటుంది. అలెక్కే నంబర్ సేవ్ చేసుకునేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మీదేమని ఉంటుంది, ఆయనది ఏమని ఉంటుంది? మీద దిలీప్ బావా. సరే అట్లా. కమన్ అలెక్కే చెప్పు, 2 ముక్కలు అంటే చెప్పు. చెప్పు, పర్వాలేదు. నేను చెప్పు, నీ కాకని చెప్పవే చూద్దాం. ఇదేమైనా టాలెంట్ టెస్ట్, ఏమైనా చెప్పి కాకుండా చెప్పడానికి ట్రై చేయి. ఏంటి ఇంకేం చెప్పాలి? నీ గురించి అడిగితేనే ఏం చెప్పలేకపోయింది అప్పట్లో, ఇప్పుడు స్వప్న గురించి ఏం చెప్తుంది అది. నిజమే, ఇది కరెక్టే. నా బర్త్డే రోజు కూడా ఏం చెప్పి 2 ముక్కలు చెప్పండి నా గురించి అంటే చెప్పలేదు ఏమి. అవును, నా గురించి ఏదో కొంచెం ప్లీజ్. ఈవిడ మా పార్ట్ ఆఫ్ మిస్ అమ్మ ఫ్యామిలీ మెంబర్, మిస్ అమ్మ ఫ్యామిలీలో ఒకళ్ళు. అదే ఇంగ్లీష్ ఒకటే, తెలుగు అదే చెప్పావు, 2 కలిపి. ఇంకేం చెప్పాలి? అయ్యో ఎంత కష్టపడుతున్నా. బీటెక్ ఎంబీఏ చదివింది. ఇంకేం చెప్పాలి? మీరు అంత ఆలోచన. నువ్వు కనుక పాలిటిక్స్ లోకి వెళ్తే ఏం చెప్తావే? మీటింగ్ దీనిలో ఉంచే పెట్టారు మైక్ ఇచ్చి, ఓట్స్ వేయండి, ఓన్లీ ఓట్స్ వేయండి అంతే. ఓట్ లేకపోతేనా? అది కూడా కాదు, అది మీరందరూ మన ఫ్యామిలీ, ఓట్ వేయాలి. అది కూడా కాదు. ఎవరికి నేనేం మాట్లాడుతున్నా మీకు తెలుసా అంటే తెలుసు అన్నాను అనుకో, తెలిసిన వాళ్ళతో ఇంకా మాట్లాడేది ఏముంది? తెలియదు అన్నాను అనుకో, తెలియని వాళ్ళకి చెప్పేది ఏముంది? ఇప్పుడు అటు ఇటు సగం అన్నారు అనుకో, తెలుసు తెలియదని. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పాను కదా. ఇప్పుడు చెప్పమంటే నేను కూడా బాగా కష్టపడతారు, బాగా హార్డ్ వర్కింగ్ చెప్పు, అదే చెప్పు అని చెప్పొచ్చు. నువ్వు అని చెప్పేసావు కదా. ఓహో, అది నేను ఫస్ట్ తీసుకున్నా కాబట్టి నేను చెప్పేదాన్ని. సరే వాట్ పర్వాలేదు, నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పవే, అట్లా కాదు. అదే పొద్దున్నే లేచి రావడం అంటే మామూలు విషయం కాదు, కష్టమే ఎవరికైనా. అందులో పిల్లల్ని పెట్టుకొని రావాలి అంటే ప్యారలల్ 2 బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టం. మెయిన్ అదైతే అందరు లేడీస్కి పెద్ద ఇష్యూనే అది. కానీ ఆపకుండా ఎక్కడ మళ్ళీ దాన్ని అట్లా కంటిన్యూ చేయటం అన్నది కొంచెం మెచ్చుకోదగ్గ విషయం. అది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా దాన్ని ఆపకుండా. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ బాగుండిద్ది. సో ఏదైనా సరే మంచి ఫ్రెండ్స్. అండ్ ఇంకా చెప్పాలంటే టైం మెయింటెనెన్స్. టైం అంటే టైం వస్తారు, టైం అంటే టైంకి వస్తారు. 10 అంటే 10 కల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, నన్ను సంబూ తింటారు, మీరు రాలేదు ఇంకా అని చెప్పి. బట్ రియల్లీ గ్రేట్ టైం మెయింటెనెన్స్ మాత్రం. 8 కంటే 8 కూడా వస్తాం. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5కి లెగుస్తారని చెప్పే కదా, ఇప్పుడు 8కి రమ్మన్నా అనుకో, వాళ్ళు 4కే లెగుస్తారు ఆ రోజు. అండ్ హెల్పింగ్ నేచర్. మనం ఏదైనా అడిగామంటే మాత్రం వాళ్ళకు ఉన్నంత వరకు కుదిరినంత వరకు చేస్తారు బాబు. నాకు అనిపించింది, నాకు మీ బిహేవియర్ మాటలు బట్టి ఆనందం చూడు. వాళ్ళకి ఏదైనా తెలిస్తే ఏమైనా తెలుసు మనం చేయగలం అంటే చేస్తారు. అంటే ఫేక్ గా చెప్పదన్నమాట. తను ఏమన్నా అంటే నేను చెప్పాను, అది కట్ చేయండి, నా వల్ల కాదు అని అనేస్తుంది. సో దాన్ని చెప్పారు అంటే తన మనసులో ఉండిందే చెప్తుంది అనమాట. 100% కరెక్ట్ అయితేనే అక్కడి నుంచి వస్తుంది. అందుకని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ మాకు కూడా చాలా మంచి సపోర్ట్ అనమాట. అసలు పాపాయిని అడుగుదాం, ఏజ్ గురించి అడగను, ఇప్పుడు మా గురించి చెప్పు. మేమిద్దరం చాలా క్లోజ్ కదా నీకు.
నేనేం చెప్పను నాకు తెలియదు. చెప్పు మరి, ఇప్పుడు దాకా నన్ను చెప్పలేదు. ఇప్పుడు చెప్పు చాలా ఫుల్ క్లోజ్ కదా. చెప్పు. నేను కూడా చెప్పేసి పాయింట్లన్నీ వీళ్ళేమో బ్రాంచ్లు ఓపెన్ చేస్తారండి, వీళ్ళు బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు, ఆ రోజు ఫుల్ పూజ చేసుకుంటారు, మాకేమో నాన్ వెజ్ పెట్టరు అండ్ మమ్మల్ని పప్పన్నం తినమంటారు. కానీ మేమేం చేస్తామంటే మధ్యలో చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోతా. వెళ్ళిపోతారు. అంటే అది మాకు వచ్చొచ్చింది. ఈ కబుర్లొద్దు, ఈ కబుర్లొద్దు. మీకోసం ఏం చేసినా మా కోసం కాదు, మీకోసం తింటున్నావు నాన్ వెజ్ బయటికి వెళ్ళి అంతే. అంటే సగం కడుపుకే తింటాము, ఎందుకంటే అలేకే ఒప్పుకోదు కాబట్టి, అలేకే ఒప్పుకోదు కాబట్టి అవన్నీ ఓపెన్ చేసి షార్ట్ లో కొంచెం చూపించి ఇక్కడ ఇవన్నీ పెట్టారు. స్వీట్ ఉంటే కొంచెం టేస్ట్ చేసి పోయినసారి అది కూడా చేయలేదు కదా వైజాగ్ లో. అసలు అక్కడ దాకా ఎక్కడ ఉన్నారు, లంచ్ దాకా లేరు కదా. వైజాగ్ వచ్చారు ఏదో నామకే వాస్తి, ఏమన్నా అంటే మా హస్బెండ్స్ కూడా వచ్చారు. అసలు వైజాగ్ రావడానికి కారణం మిస్సమ్మ ఓపెనింగ్. మిస్సమ్మ ఓపెనింగ్ అని వచ్చారు, ఓకే అది ఒప్పుకుంటాను. ఇట్లా వచ్చారు, ఇక్కడ నుంచి ఇక అక్కడ నుంచి మ్యాప్ తీశారు చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి. అంతకు ముందు 4 షాపులు పాప తన కోసం నాకు నచ్చకున్న ఫుడ్ తిన్నా అవన్నీ చెప్తే పట్టించుకోవట్లే. ఇది మట్టుకి గుర్తు చేసుకు ఇలా వచ్చారు ఇలా పోయారంట. అవి పట్టించుకో. ఎంత కష్టపడి. కానీ పొద్దున్న తెలుసా 3 o'clock బయలుదేరి రాజమండ్రికి ఎలా వచ్చాం తెలుసా, మేమిద్దరం కార్ వేసుకుని. ఇది ఒకటి చెప్పుకోవాలి, మర్చిపోయాను. కార్ డ్రైవింగ్ అమ్మో. ఒకే ఒక పాయింట్ అదే నెక్స్ట్ చెప్పవే, చెప్తే ఇంకా నేనేం చెప్పాలి. నువ్వే చెప్పు. అంటే ఎలా చెప్పాలో అర్థం. అదే నువ్వు బాగా పాలిస్తావు కదా కారు, అట్లానే వాళ్ళు కూడా పాలిస్తారని చెప్పు. బాగా పోనిస్తాను, నాకన్నా బాగా పోనిస్తాను, అది ఒక్కటి కొంచెం కుళ్ళుగా ఉంది. అబ్బా కానీ ఆ పాపాయి మమ్మల్ని ఒకసారి కాపాడింది తెలుసా, ఏంటి ఒకసారి మమ్మల్ని రక్షించింది. రెడ్ శారీ కట్టుకుని ఎలా ఎలా అంటే నేను చాళుక్య రెస్టారెంట్ లో మేము లంచ్ కి వెళ్ళాము, పార్క్ చేసిన తర్వాత అది అప్పులో ఉందన్నమాట. అయితే నేను ఓనర్ తో మాట్లాడుతూ ఉంటే వెళ్ళి కార్ తీయవే అంటే వెనకాల కారు ఉంది కార్ తీయని అడిగితే ఏం చేయకుండా ఏదో నొక్కింది, అతను గేర్ లో పెట్టాడు, పెట్టకుండా అది కారు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకేమో రోడ్డు తెలియదు కదా కారు మొత్తంలో ఏదైనా వస్తే గబుక్కుని హ్యాండ్ బ్రేక్ వేయాలని అది ఉపయోగపడింది. ఎంత మంచి ఎఫిషియెంట్ డ్రైవర్, మర్చిపోయాను వచ్చొచ్చు. ఎంత బాగా వచ్చే ఎఫిషియెంట్ డ్రైవింగ్ అన్నమాట. ఓన్లీ వీర లెవెల్లో డోర్ తీసి లాగింది, అది లాగకుండా ఉంటే వెనకాల కారు ఉండి గుద్దేది, మమ్మల్ని రక్షించింది. ప్రాణాలు కాపాడాలి. ప్రాణాలే. అది చాలా అదే కొత్త కారు జస్ట్ అట్లా తగులితే ఎలా ఉండేది, పాపాయి లేకుండా ఉంటే ఆ రోజు నేను అసలు అదేనే ఊహించుకోలేను. నా గురించి చెప్తున్నాను, విజయవాడ ఓపెనింగ్. అంటే లేకపోతే ఆ రోజు మీరు అంతా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు కాదా. వెళ్ళిపోతుంది, నాకు చాలా భయం వేసింది అసలుకి. ఒక్కసారి లాగడం కూడా మొత్తం బ్రేక్ కూడా వచ్చేది కొంచెం గట్టిగా లాగితే. వద్దు పాప వెళ్ళిపోతుంది, అసలు నాకు అర్థం కాలేదు. అది మీకు తెలియదు. ఏదో ఒక మాట చెప్పొచ్చు, అక్కడ 4 మాటలు ఇక్కడ 2 మాటలు ఇంకొక మాట చెప్పిందిగా డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ మాత్రం ఎంత దూరం అయినా అసలుకి స్వప్న గారు చాలా బాగా పాలిస్తారు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి ఇంత దూరం వెళ్ళొచ్చా కారులో అని. తెలీదా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ చేసుకుంటాను. అవును లాస్ట్ టైం చెప్పింది కరెక్టే. టాబ్లెట్ ఎప్పుడు ఇవ్వవు, ఆ రోజు ఎందుకు ఇంతకీ మీ ఎనర్జీ మొత్తానికి సీక్రెట్ ఏంటంటే ఆ మల్టీవిటమిన్ టాబ్లెట్. చెప్పండి, అది వెళ్ళిపోయింది అక్కడికి. కాదు ఒక టాబ్లెట్ కాదు, షీట్లు పెట్టుకున్నారు బ్యాగ్ లో, ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 వేసుకొని అట్లా ఆ ఎనర్జీ వస్తుంది అన్నమాట. అందుకని హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా కార్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు అర్థమైందా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడను? 50 years కాబట్టి టాబ్లెట్ కంపల్సరీ అంటావా, సప్లిమెంటరీ ఓకే. ఇప్పుడు ఇది 50వ సంవత్సరం కాబట్టి మీరు 4 వేసుకుంటారు, రోజుకి 4 వేసుకుంటారు కదా. నెక్స్ట్ ఇయర్ అంటే మీరు కనీసం 6 వేసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత ఒక షీటు 2 షీట్లు రోజుకోటి. నేను అంటే సంవత్సరంలో 4 సార్లు కలుస్తానేమో, 4 పాయింట్లు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సంవత్సరంలోనా? అసలు ఎప్పుడు నా టాబ్లెట్ నేనే తీసేసుకుంటా, ఎందుకు ఇచ్చిందో. ఎనీవే మంచి గుడ్ వర్క్. అదే టాబ్లెట్ ఇవ్వటం. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఎవరైనా వేసుకోవచ్చండి, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు. మాకు అలవాటు లేదే, మనం వేసుకున్నాం ఎప్పుడన్నా, మాకు అవసరం లేదు. బికాస్ వీఆర్ 29. డాక్టర్స్ యూజువల్లీ కొంచెం ముసలి వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. సర్లేక పాపం సర్లేండి, ఇవన్నీ కామన్ అండి. ఏజ్ పెరిగే కొద్ది మీరేం బాధపడమాకండి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆ టాబ్లెట్లు ఏమన్నా కొంచెం తగ్గించి వేపిద్దాం.
కొంచెం పవర్ అట్లా కాకుండా. సరే ఇంకో అంత జుట్టు ఊడిపోతుంది ఇప్పుడే 2-3 ఎవరికి? పడ్డాయి. మీయే పడినట్టున్నాయి నా మీద. రింగులు జుట్టు. సో ఇప్పుడు ఇది సెకండ్ బర్త్డే నాకు మిస్ అమ్మలో. లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే అయింది. ఇది ఇలాగేనా అంటే మా కాలంలో ఇలా ఉండేది కాదు. మీ కాలం కరెక్ట్ అర్థమైంది. ఓపెన్ అవుతుంది ఇప్పుడు అది ఇక్కడ పెట్టండి. అది పడేసి ఇది 50 ఏళ్ళు దానికి కూడా అర్థమైపోయింది మ్యాటర్. రామ్మా సుశీల. అరే ఏంద్రీ ఇది? డోంట్ డిస్టర్బ్. హ్యాపీ బర్త్డే టు స్వప్న. సూపర్. అది గ్లో చేయండి. అది మళ్ళీ వెలుగుతా. థ్యాంక్ యూ దిలీప్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అలేఖ్య గారు. హ్యాపీ బర్త్డే. లవ్ యూ పాపాయ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇది పెట్టు. ఇదైతే ఇది ఈజీ అంటావా? థ్యాంక్ యూ. నీకు బర్త్డే ఆ రోజు రాలేం కాబట్టి హ్యాపీ బర్త్డే. స్పూన్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే పాపాయ్. మా చెల్లి బర్త్డే January 6th సెలబ్రేట్ చేయడానికి నేను లేనని చెప్పి బాధపడి పాపం బర్త్డే చేసుకోలేదు. చేసుకుంది. అస్సలు చేసుకోలేదు. 5 కేకులు కట్ చేసింది. మీరు లేకుండానే 5 కేకులు కట్ చేసింది ఉంటే చూడు. మా వదిన వచ్చింది కదా, మన లేకపోతే ఏంటి? పిల్లలు అలాగే వెళ్ళారు. అది చాలు. మీరిద్దరు ఒకటే కదండి. మేమందరం ఒకటే, మనందరం ఒకటే. మిస్ అమ్మ ఫ్యామిలీ, మన చుట్టాలు అందరూ. కొంచెం దిలీప్ గారి గురించి అలేఖ్య గురించి వీడియోలో నేను చాలా మాట్లాడతా కదా. ఒకసారి నువ్వు చెప్పు. వాళ్ళిద్దరు మ్యాచింగ్ మాటలు రావన్నారు కదా. చెప్పు. అంటే నేను చెప్తే నేను చెప్పినట్టు ఉంటుంది. మా గురించి ఏముందిలే కానీ నీ ఫ్రెండ్ గురించి షూ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఒకరిని భరించడమే కష్టం, ఇంకొకళ్ళు ఎందుకంటే ఇంకొకళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే నాకు చాలా చిన్న ప్రపంచం అన్నమాట. చిన్న ప్రపంచంలో కొంచెం మంది పడతారు కదా, ఎక్కువ మంది నేను క్యారీ చేయలేదు. ఓకే, ఒక్కళ్ళు చాలు. నా లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా నేను లిమిటెడ్ గా ఇస్తాను అనమాట. లిమిటెడ్ ఎడిషన్ అంటే మీ అంత పెద్ద మనసు కాదు. పెద్ద మనసు కాదు నాది. కొంచెం నేను లవ్ చేస్తే అమ్మ ఎందుకురా నాయన అంటారా? అంటే హార్ట్ఫుల్ గా అర్థమైంది ఊరికే సరదాగా మంచిగా చూసుకుంటారు అలెక్కేలాగా. అందరూ అంతే లేదు అంటే మనం అందరితో కలిసిపోతాం, అందరితో మాట్లాడతాం, యాక్సెప్ట్ చేస్తాం కదా. వీళ్ళైతే ఇద్దరు కొంతమందినే అండి కొంచెం ఇట్లా సర్కిల్లో ఉంటారు వాళ్ళు. ఓకే, అది అంటే నేను అబ్జర్వ్ చేసింది. సో ఇప్పుడు పప్పు అందరిని దునియాలో ఎవరు కనిపించినా గానీ మాట్లాడేస్తుంది, మంచిగా కలిసిపోతుంది. బట్ నేను అలా కాదు. ఎవరి క్యారెక్టర్ అది కదా. నేను అలా కాదు. ఏది రాంగ్ అని కాదు, ఏది రైట్ అని కాదు, ఎవరు ఇష్టం అంతే. ఓకే, ఇప్పుడు నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అదే ఆమె గురించి, ఆమె ఘనతలు, ఆమె గొప్పతనాలు, ఆమె ఒక ఇది చెప్తే నువ్వు చాలా నీ మాటలో పోండి. మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పు. నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, ఫస్ట్ థింగ్ నేర్చుకుంది ఏంటంటే హార్డ్ వర్క్. ఎంత పెయిన్ ఉన్నా గానీ
వర్క్ కమిట్మెంట్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఆ వర్క్ కి వెళ్ళిపోవాల్సిందే. Okay. బ్యాక్గ్రౌండ్ లో ఎంత నడుస్తున్నా కానీ తెలుసు, నాకు తెలుసు. ప్లేస్ లోకి వచ్చిన తర్వాత వర్క్ చేయాలి అన్నది ఒకటి నేను నేర్చుకున్నాను. అండ్ టైం సెన్స్ నేర్చుకున్నాను. ఎర్లియర్ కూడా ఒక టైం అనుకున్న ఆ టైంకి వెళ్తుండే, కానీ ఇంకా మోర్ ఎఫిషియెంట్ గా నేర్చుకున్నాను అనమాట. నేను జిమ్ లో వెళ్ళినప్పుడు ఈటీవీ షూట్ కి వెళ్ళినప్పుడు కూడా నేను జిమ్ కి వెళ్తుండే. ఎవ్రీడే మేము కలిసి జిమ్ చేసేవాళ్ళము. ఆ రోజు నేను మా హస్బెండ్ కి చెప్పేదాన్ని, జేసీ ఈ రోజు పప్పు ఈటీవీ షూట్ కి వెళ్ళింది, అమ్మా రేపు వస్తుంది నేను చచ్చిపోయానే అంటాను. ఎందుకంటే ఆ రోజు తను లేదు కదా, నేను ఆ రోజు నేను చేస్తా, తను ఉండదు కదా. ఆ రోజు వర్కౌట్ నెక్స్ట్ డే వర్కౌట్ రెండు కలిపి చేపించేది నా చేత. అయ్య బాబాయ్ పప్పు నువ్వు ఈటీవీ షూట్ కి వెళ్తుంటే నాకు భయం వేస్తుంది పాప. సో తను లేకపోతే నీకు ఇంకా వర్క్ పెరిగింది నెక్స్ట్ డేకి. అవును, తను ఉంటే హ్యాపీ అనమాట, లేకపోతే ఇంకా వర్క్ తీసుకోలేము అనమాట. కానీ నేను అంత హార్డ్ వర్క్ చేయడానికి యశు నన్ను చాలా బాగా చూసుకుంటుందండి. ప్లానింగ్ అయినా అంటే ఆ సింక్ అవ్వడం కూడా ఇద్దరు అవ్వాలి కదా. ఎస్ ఆఫ్ కోర్స్, టీమ్ వర్క్ అనేది ఉండాలి. టీమ్ వర్క్ సింక్ అనేది ఉంటేనే అది ఎంత దూరమైనా ఎంత లాంగ్ అయినా మేము ఇద్దరం ఉంటే చాలు. నేను తనకి, తను నాకు అన్నమాట. సో అట్లా అండ్ థాట్స్ కూడా సేమ్ ఉంటాయి. బాండింగ్ అంటే ఆ బాండింగ్ వచ్చింది మీ ఇద్దరి మధ్యన, అది గ్రేట్. అది ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీ వాళ్ళు కూడా అది సపోర్ట్ చేశారు అన్నమాట. ఇప్పుడు నన్ను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంట్లో, మదర్ ఇన్ లాస్. మదర్ అంటే ఓకే నేను ఇష్టం కాబట్టి చేస్తున్నట్టు అనుకోవచ్చు. నా హస్బెండ్ వాళ్ళ మదర్ కూడా పప్పుని ఓన్ చేసేసుకున్నారు అనమాట. మా అత్తమ్మ కూడా అంతే. సో అలా దొరకడం 10 లక్షల మంది ఓన్ చేసుకున్నారు అక్కడ. సో ఇది అండ్ ఎంత మందితో దిలీప్ గారు అండ్ అలేఖ్య గారు కలుస్తారు, మాట్లాడతారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు. కానీ మాకు ఇచ్చే ఇంపార్టెన్స్ మాకు చాలా నచ్చుతుంది నిజంగా, ఒక ఫ్యామిలీ లాగా. ఇప్పుడంటే హ్యాపీ మూమెంట్స్లో ఎవరైనా షేర్ చేసుకుంటారు, అందరి దగ్గరికి వెళ్తున్నాను. కానీ మేము నిజంగా చాలా అంటే లో అయిపోయాం. ఎంత యాక్టివ్గా ఉండే వాళ్ళము ఒక టైంలో ఒక 10 days అయితే మేము చాలా లో అయ్యాము. అప్పుడు మాకు ఇచ్చిన సపోర్ట్ అది మేము ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేము అనమాట. అది మాటల్లో కూడా చెప్పలేము కాబట్టి వాళ్ళంటే మాకు అంత అభిమానం. అంటారు కదా, ఎందుకు ఎప్పుడు మీరు మిస్ అమ్మనే చూస్తారు, కొంచెం పక్షపాతం ఎక్కువ చూపిస్తారు అంటే ఇంకా ఇంకా చూపిస్తాం. అది ఎప్పుడు ఉంటుంది, అది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అంటే ఇది చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. అంటే చాలా షూటింగ్స్కి వెళ్తాం కదా, సో అది కొంతమందినే నేను ఓన్ చేసుకుంటాను అనమాట. అందులో మన పాపాయి, మీరు, అలేఖ్య గారు, సో సోనీ, టింకు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ తర్వాత లాగా అనమాట. మేము అందరం యాక్చువల్గా ఇప్పుడు మనందరం ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్, ఒకటే బ్యాచ్ లాగా. అది అలా కలిసి మేము కూడా పోట్లాడుకుంటామండి, మేము కూడా అనుకుంటాం. కానీ దాని గురించి అలిగి మాట్లాడుకోకుండా ఉండి దాన్ని లోపల పెట్టుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాం. మనమే కదా, మనదే కదా అంటాం. మళ్ళీ స్టార్టింగ్ లో ఫుల్ అసలుకి అమ్మా మా ఇద్దరికి స్టార్టింగ్ లో అయితే వీళ్ళతో మామూలు బేరాల నేను కూర్చోబెట్టి, అప్పుడు ఇది అవ్వలేదు, ఇదే రూమ్ ఇక్కడ అక్కడ కూర్చున్నాం. వన్స్ స్టెప్ అవుట్ అయిన తర్వాత ఇంకొకసారి రావద్దు మిస్ అనుకున్నాం అనమాట. ఇప్పుడు షూట్ లేకపోతే ఏంటి అని నాకు తర్వాత చెప్పారు మీరు, ఇంకొద్దురా బాబు ఈయన మరీ బార్గెన్ చేస్తున్నాడు, బాగా గీకేస్తున్నాడు, మన వల్ల కాదు ఈయనతో. ఫస్ట్ మీటింగ్ అప్పుడు బయటికి వెళ్ళాక అనుకున్నాము అని అన్నారు. అప్పుడు చాలా 1 hour మీరు లేరు అప్పుడు, అంటే జస్ట్ షూట్ చేసి వెళ్ళిపోయారు. కానీ స్టార్టింగ్ మంచిగా స్టార్ట్ అయ్యి గొడవ పడే వాళ్ళు ఉంటారు, మనం మంచి ముందే గొడవలు బాగా పడే తర్వాత మళ్ళీ కలిసిపోయాం. సో ఎప్పుడు నిజంగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలి, స్వప్న వైట్ల మీద అండ్ మిస్ అమ్మ మీద. సో ఫైనల్ గా మిస్ అమ్మ మాది కాదు మనది. ఏ అకేషన్ అయినా కానీ లాస్ట్ ఇది మాత్రం చెప్పాలి, చెప్తాం కూడా, మ్యాండేటరీ. థ్యాంక్స్ అండి, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.